వాక్య ధ్యానం కొరకు పరిశుద్ధ గ్రంథాన్ని తెరిచి 102వ కీర్తన 17వ చరణంలో రాయబడిన వాక్య భాగాన్ని చదువుకుందాం. ఆయన దిక్కులేని దరిద్రుల ప్రార్థన నిరాకరింపక వారి ప్రార్థన వైపు తిరిగి ఉన్నాడు. చదవబడిన ఈ వాక్య భాగంలోని దీవెన నా ప్రియులకు మీరందరూ పొందుదురుగాక. కీర్తనకారుని ద్వారా ప్రభువారు ఎవరి ప్రార్థన నిరాకరింపక ఆయన వారి ప్రార్థన వైపుకు తిరిగి ఉంటారో ఇక్కడ తెలియచేయటం మనం గమనించగలం. దావీదు గారు తన జీవితంలో తాను ఎదుర్కొన్నటువంటి అనేక పరిస్థితుల్లో తాను ఒక దరిద్రతను లేకపోతే నిస్సహాయ స్థితిని ఎదుర్కొన్నటువంటి వ్యక్తినిగా ఉండటను ఇక్కడ మనం గమనించగలం. అయితే తానున్నటువంటి ఆ స్థితిలో తాను దేవునికి చేసినటువంటి ప్రార్థనను దేవుడు నిరాకరింపక తన ప్రార్థన వైపు తిరిగి ఉన్నాడు అనేటటువంటి విషయాన్ని ఇక్కడ తెలియచేయటను మనం గమనించగలం. సహజంగా సమాజంలో దరిద్రుల పట్ల అనేక మంది చూపే వివక్షను మనం పరిశీలన చేసినట్లయితే యెహెజ్కేలు గ్రంథం 22వ అధ్యాయం 29వ వచనంలో దీనులను దరిద్రులను హింసించే వారిగా ఉంటుంది సమాజం. అలానే ఆమోసు గ్రంథం 4వ అధ్యాయం 1వ వచనంలో దరిద్రులను బాధ పెట్టేవారుగా ఉంటారు, బీదలను నలగొట్టేటటువంటి వారుగా ఉంటారు. అంత మాత్రమే కాక ఆమోసు గ్రంథం 8వ అధ్యాయం 6వ వచనంలో దరిద్రులను వెండికి కొనున్నట్లు పాదరక్షలనిచ్చి బీదవారిని కొనున్నట్లు అనేటటువంటి విషయాన్ని ఇక్కడ మనం గమనించగలం. ఈ విధముగా అమ్ముడుపోయేటటువంటి పరిస్థితి. ఇదే సంగతిని గూర్చి యాకోబు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయం 6వ వచనంలో కూడా మీరు దరిద్రులను అవమానపరుస్తారు, ధనవంతులు మీ మీద కఠినముగా అధికారం చూపుతారు అనేటటువంటి విషయాన్ని ఇక్కడ ప్రభువారు తెలియచేస్తా ఉన్నారు. ఆ సంగతిని బట్టి జకర్యా గ్రంథం 7వ అధ్యాయం 10వ వచనంలో విధవరాండ్రను తండ్రి లేని వారిని పరదేశులను దరిద్రులను బాధ పెట్టొద్దని ప్రభువారు ఇక్కడ సమాజానికి తెలియచేయటం మనం గమనించగలం. అయితే వారి ప్రార్థన నిరాకరింపక వారి ప్రార్థన వైపు తిరిగి ఉండేటటువంటి దేవుడు వారి విషయంలో ఆయన కలిగి ఉన్నటువంటి ఉన్నతమైనటువంటి సంకల్పం ఏంటంటే 1 సమూయేలు గ్రంథం 2వ అధ్యాయం 8వ వచనంలో దరిద్రులను అధికారులతో కూర్చుండబెట్టుటకును మహిమగల సింహాసనమును స్వతంత్రింపు చేయుటకును వారిని మంటిలో నుండి ఎత్తువాడు ఆయనే, లేమి గల వారిని పెంట కుప్ప మీద నుండి లేవనెత్తువాడు ఆయనే, భూమి యొక్క స్తంభములు యెహోవా వశము, లోకము వాటి మీద ఆయన నిలిపి ఉన్నాడు అని కూడా ఇక్కడ తెలియచేయటను గమనించగలం. దరిద్రుల పట్ల ప్రభు చూపే ఆశ్చర్యకరమైనటువంటి కృపను పరిశుద్ధ గ్రంథములో అనేక చోట్ల మనం చూడగలం. 12వ కీర్తన 7వ చరణంలో ఆయన దరిద్రులను కాపాడేటటువంటి దేవుడు అని, 35వ కీర్తన 10వ చరణంలో ఆయన దరిద్రులను విడిపించినటువంటి దేవుడని ఇక్కడ తెలియచేయటను గమనించగలం. అంత మాత్రమే కాక 113వ కీర్తన 8వ చరణంలో ఆయన నేల నుండి దరిద్రులను లేవనెత్తువాడు, పెంట కుప్ప మీద నుండి బేదలను పైకెత్తువాడు అనేటటువంటి విషయాన్ని తెలియచేయటను మనం గమనించగలం. నిజమే, దావీదు గారు తన స్థితిగతుల్లో తాను ఎదుర్కొన్నటువంటి పరిస్థితులు ఎంతో బాధాకరమైనవి. అయితే దేవుడు ఇశ్రాయేలు ప్రజలను పరిపాలించే ఉన్నతమైనటువంటి స్థానంలో నిలబెట్టడం, ప్రార్థన ఆలకించే దేవుడు చేసినటువంటి ఆశ్చర్యకరమైనటువంటి సహాయమే. ఈ మాటలు వింటున్నటువంటి నా ప్రియ సహోదరి సహోదరులు, మీరు ఎదుర్కొంటున్నటువంటి స్థితి ఒకవేళ నేడు మనం చదివిన ఈ వాక్యపరమైనటువంటి స్థితిలో మీరు ఉన్నారేమో, నిశ్చయముగా మనము ప్రభు తట్టునకు మనం తిరిగి ఆయన వద్దకు వచ్చి మనం ప్రార్థన చేసినట్లయితే మనుషులు మిమ్మల్ని నిరాకరించవచ్చు, స్నేహితులు మిమ్మల్ని నిరాకరించవచ్చు, పలు పరిస్థితులకు మీరు నిరాకరింపబడుటకు కారణం కావచ్చు. అయితే ఈ దినాన మనలను దీవించేటటువంటి దేవుడిగా ఉన్న ప్రభు వారు ఆయన నిశ్చయముగా మీ ప్రార్థన విని మీ ప్రార్థన వైపునకు తిరిగి గొప్ప మేలులు చేస్తారు. ఇటు దీవెనలకు నా ప్రియులకు మీరు పాత్రలు కావాలని కోరుతూ ఈ మాటలు ముగిస్తున్నాను. ప్రార్థన. కృపగల తండ్రి, మీ వందనాలు. నేడు విన్న ఈ మాటలు మా ప్రియుల హృదయాల్లో ఫలింప చేయండి. సమాజంలో నాయన తండ్రి కలిగి ఉన్నటువంటి స్థితి ఎంతో మంది నిరాకరించటానికి కారణమై ఉంటుంది. అయితే నీవే మమ్మలను సృష్టించిన దేవుడు అయి ఉండి మా పట్ల ఆశ్చర్యకార్యాలు చేసే దేవుడు గనుక ఈ దీవెనలకు మా ప్రియులను పాత్రలుగా చేయమని ప్రార్థన చేస్తున్నాను. దైవజనులను వారి కుటుంబాన్ని సేవా పరిచయం దీవించండి.
కృంగిన వారిని, దుఃఖితులను లేవనెత్తండి. నూతన సంవత్సర దయాకిరీటాన్ని పొందిన ప్రియుల పట్ల మీ కృప చూపించి మీ దీవెన ఆశీర్వాదం దయచేయండి. యేసు క్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవుడు తోడ నడిపించును గాక.